అందరికీ నమస్కారం. ఈరోజు మనం అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న కూలీల వరకు ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్గా చేస్తున్నారు అనే విషయాన్ని విశ్లేషణ చేద్దాం. పవన్ కళ్యాణ్ గారు మీరు అవుననుకున్నా కాదనుకున్నా ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడున్న కాపులు మొత్తానికి ఒక నాయకుడిగా కాపు సామాజిక వర్గం అంతా ఆయన్ని ఓన్ చేసుకుంది. ఈ కాపులకి అంతకు ముందున్న ప్రభుత్వాలు ఏం చేసినాయి అనేది ఒకసారి మనం విశ్లేషిస్తే పర్టికులర్గా ఉన్న రిజర్వేషన్లు తీసేసిన వ్యక్తి నీలం సంజీవ్ రెడ్డి గారు, అప్పటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. ఆ తర్వాత వచ్చిన ఒక ముఖ్యమంత్రి మళ్ళీ పునరుద్ధరిస్తే మళ్ళీ కాసు బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చి కాపులకు ఉన్న రిజర్వేషన్లు తీసేశాడు. ఇది అంతకు ముందు జరిగింది. అయితే తర్వాత బలమైన కాపు నాయకుడిగా ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగా గారి హత్యలో ప్రతి పథకం వ్యూహం రచించింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారే అనేది అందరికీ ఈ మధ్య తెలిసినటువంటి విషయం. సరే, రంగా గారి మరణానంతరం ఏం జరిగింది అంటే కాపులందరూ ఓన్ చేసుకున్న నాయకుడు చిరంజీవి గారు ప్రజారాజ్యం అనే పార్టీని పెట్టి 2009 ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తే ఆయనని టికెట్లు అమ్ముకున్నాడు చిరంజీవి అని విపరీతంగా వ్యక్తిత్వ హననం చేసినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా నేను కాపులకి రిజర్వేషన్లు ఇస్తాను అని చెప్పి ఆయన మేనిఫెస్టోలో పెట్టాడు, విపరీతంగా ప్రచారం చేశాడు. కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశాడో మీ అందరికీ తెలుసు. చిరంజీవి గారిని కోడిగుడ్లతోటి టమాటాలతోటి కొట్టించాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అయితే ఆయన మరణానంతరం చిరంజీవి గారి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం, చిరంజీవి గారు రాజ్యసభ మెంబర్గా వెళ్ళడం, అదేవిధంగా కేంద్ర మంత్రిగా పనిచేయటం మనందరికీ తెలిసిన విషయమే. చిరంజీవి గారి ప్రజారాజ్యం విలీనమైనప్పటికీ యువరాజ్యం అని పవన్ కళ్యాణ్ గారు స్థాపించినటువంటి వింగ్ అలాగే ఉండడం, పవన్ కళ్యాణ్ గారు జనసేన అనే పార్టీని పెట్టడం, ఆయన 2014లో చంద్రబాబు నాయుడు గారికి అనానమస్గా సపోర్ట్ చేయడం, ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పటికీ 2019లో సింగిల్గా ఎలక్షన్లకు వెళ్ళడం, ఇదంతా మనకి తెలిసిందే. ముద్రగడ పద్మనాభం అనేటువంటి వ్యక్తిని ఉపయోగించుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు కాపులకి 5% రిజర్వేషన్ ఇస్తే దాని మీద విపరీతంగా అవాకులు చవాకులు పేలినటువంటి ముద్రగడ పద్మనాభం ఒక కాపు నాయకుడుగా ఆయనే ఊహించుకొని ఆయనే పొర్ట్రేట్ చేసుకొని ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేశాడో, ఆమరణ నిరాహార దీక్షలు ఎన్ని చేశాడో, ప్లేట్లు తీసుకొని ఎన్నిసార్లు కొట్టాడో, అదేవిధంగా తునిలో రైలు దగ్ధం చేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. దీని మొత్తానికి కథ, కర్మ, క్రియ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే 2024 ఎలక్షన్ కల్లా ముద్రగడ పద్మనాభం ముద్రగడ పద్మనాభరెడ్డి అయిపోయాడు. ఎంత దారుణంగా జగన్మోహన్ రెడ్డికి మోకరిల్లి ఆయన కాపుల యొక్క ఆత్మ గౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర పెట్టాడో మనందరం చూసాం, అవునా? అయితే 2019లో ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి చిరంజీవి గారిని ఇంటికి పిలిపించుకొని ఆయనకి దండం పెట్టేటువంటి వీడియో, చాలా తక్కువ నిడివున్న వీడియోని బయటకు వదిలి ఎంత సునకానందం పొందాడో కూడా మనందరం చూసాం. అయితే అసలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ అంటే ఇంకా కాపుల్లో బలమైన నాయకుడు పవన్ కళ్యాణే. కాపులందరూ పవన్ కళ్యాణ్ని ఓన్ చేసుకున్నారు, ఎలాగైనా పవన్ కళ్యాణ్ని డిజోన్ చేయాలి కాపుల నుంచి, కాపు యువత నుంచి అని చెప్పి వాళ్ళ ఉద్దేశం అయి ఉండొచ్చు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంబటి రాంబాబు, పేరు నాని, గుడివాడ అమర్నాథ్, ఈ ముద్రగడ పద్మనాభం ఇలాంటి వాళ్ళందరినీ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని తీవ్రంగా వ్యక్తిత్వ హననం చేశారు. ఆఖరికి పోసాని కృష్ణమురళి లాంటి వ్యక్తి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని లక్కారాలతో మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారి భార్యల్ని అత్యంత దారుణంగా మాట్లాడారు. ఎవరు? ఈ సోకాల్డ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. జగన్మోహన్ రెడ్డి గారి పాదాల దగ్గర బతికేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారికి స్వామి పూజ చేసే సోకాల్డ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా హ్యూమిలేట్ చేసే ప్రయత్నాలు చేశారు. అయితే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఎట్టి పరిస్థితుల్లో పొత్తు కుదరకూడదని వీళ్ళు చేయని ప్రయత్నం లేదు, విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ ఆ పొత్తు కుదిరిపోయింది. పవన్ కళ్యాణ్ గారికి 21 సీట్లు కూటమిలో దక్కాయి. ఆ 21 సీట్లలో 100% స్ట్రైక్ రేట్ తోటి ఆయన వాళ్ళ
21 మంది ఎమ్మెల్యేలని, ఆయనతో పాటు 20 మంది ఎమ్మెల్యేలని గెలిపించుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో గవర్నెన్స్లో భాగమయ్యారు. ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. జనసేనలోకి గెలిచిన వాళ్ళకి మినిస్టర్లు కూడా వచ్చినాయి. ఇక్కడ మనం కాపులని విపరీతంగా ఫస్ట్ నుంచి, గతంలో నుంచి ఎవరు తొక్కుకుంటూ వచ్చారు అనేది ఒకసారి విశ్లేషిస్తే, ఉత్తరాంధ్రలో వైజాగ్ లాంటి ప్రాంతాల్లో కమ్మోళ్ళు ఉన్నారు, అక్కడ కాపులు ఉన్నారు. వీళ్ళిద్దరికీ పరస్పరం వీళ్ళు ఎంతమంది ఉన్నారు, వీళ్ళు అంతమంది ఉంటారు. కాబట్టి అలాగ జరిగే పక్షంలో కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది జరగల. కమ్మోళ్ళు ఎంత డెవలప్ అయ్యారో కాపులు కూడా అంతే డెవలప్ అయ్యారు. ప్రతి విషయంలో కమ్మ వాళ్ళతో పోటాపోటీగా కాపులు కూడా ఉన్నారు. ఇక కోనసీమ ప్రాంతానికి వచ్చేసరికి రాజులు కమ్మలు ఎంతమంది ఉన్నారో కాపులు అంతే ఉన్నారు. అక్కడ కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రతి విషయంలో పోటీ ఇస్తూనే వచ్చారు. కృష్ణా గుంటూరుకి సంబంధించి కమ్మలు కాపులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వీళ్ళకి ఎక్కడ డిస్టర్బెన్సెస్ లేవు. ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, వ్యాపార విషయాల్లో కానీ సరి సమానంగా ఎదుక్కుంటూ వచ్చారు. ప్రకాశం జిల్లాలో కూడా అదే పరిస్థితి. కట్ చేస్తే రాయలసీమలో పర్టికులర్గా కాపు కులాన్ని ఈ సో కాల్డ్ వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించిన ఆ 10-15 మంది రెడ్లు ఎందుకు ఎదగనివ్వట్లేదు, ఎందుకు కాపులని అంటరాని వాళ్ళగా చూస్తున్నారు అనేది మనందరం ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు మీరు గమనిస్తే రాయలసీమలో డైరెక్ట్గా ఆర్థికంగా ఎదిగి, పారిశ్రామికంగా బాగా ఎదిగి, వాళ్ళు రాజకీయంగా ఎదిగిన కాపుల్ని ఎవరినన్నా ఒక్కళ్ళని ఇద్దరిని చూపించండి. ఈ విపరీతమైన అంటరానితనానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం కాదా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెంచి పోషించిన 4-5 రెడ్లు కాదా అనే విషయాన్ని మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం కోసం కాపు కార్పొరేషన్కి నేను 1000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కేటాయిస్తానన్నాడు. ₹1 కేటాయించిన పాపనైనా జగన్మోహన్ రెడ్డి పోయాడా? ఒకసారి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కాపులందరూ ఆలోచించుకోండి. పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మొన్న ఇటీవల ఒక జిల్లా స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ, కాపు యువత కాపులందరూ పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకుంటున్నారు, అది తీసుకోవద్దు, ముద్రగడ పద్మనాభన్ ఆదర్శంగా తీసుకోండి ఇలా చెప్తున్నాడు. అంటే వాళ్ళు ఎంత బరి తెగిచ్చిపోయి జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర కాపుల్ని కూర్చోపెడుతున్నారు అనేది అర్థం చేసుకోవచ్చు. ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి కాపుల ఆత్మ గౌరవాన్ని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి పాదాల దగ్గర అమ్మేశాడు. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా నగ్న సత్యం. అట్లాంటి వ్యక్తిని కాపు కులంలో ఉన్న యువత, కాపులు అందరూ ఆదర్శంగా తీసుకోవాలని జక్కంపూడి రాజా చెప్పడం, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కావాల్సినంత గౌరవం చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ఒక డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని చాలా బాగా చూసుకుంటున్నటువంటి పరిస్థితులు. ఇది మనం ఈ సంవత్సరం 2 నెలల్లోనే విపరీతంగా అబ్జర్వ్ చేయొచ్చు. 164 సీట్లతోటి కూటమి అధికారంలోకి రావడానికి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని అరాచకంగా అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారికి నైతికంగా ఆయన మద్దతు తెలిపి ఆ జైలు బయట నుంచే పొత్తుని అనౌన్స్ చేశాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ తర్వాత కూటమి ఏదైతే బీజేపీ పార్టీ కేంద్రంలో కూడా అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి, ఆ బీజేపీని తెలుగుదేశం పార్టీని కలపడం కోసం కూడా విశేష కృషి చేశాను నేను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి పార్లమెంట్లో ఎంపీలు ఏది అడిగినా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి విభజన హామీలు కావచ్చు, ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాలు కావచ్చు, అభివృద్ధికి సంబంధించిన నిధులు కావచ్చు, అమరావతికి సంబంధించిన నిధులు కావచ్చు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపి దానికంటూ ఒక గ్రాంట్ కేటాయించడం కావచ్చు, పోలవరానికి సంబంధించిన నిధులు కావచ్చు, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన హైవేలు కావచ్చు, ప్రతి విషయంలో ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు ఏది అడిగితే అది కేంద్రం చేస్తుంది. అంటే ఇప్పుడు మనం కేంద్రంలో ఉన్నటువంటి 21 ఎంపీలు, దానిలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర కూడా విపరీతంగా మనం చెప్పుకున్న ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కావాల్సిన ప్రతి ఒక్క ప్రయోజనాన్ని 100% చేస్తుంది అంటే మనం ఎన్నికలకి ముందు పవన్ కళ్యాణ్ గారితో బీజేపీతో కలిసి వెళ్ళటమే అనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన అనుయాయులందరినీ విపరీతంగా రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ని తిట్టండి 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 అని చెప్పి తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్లు పంపిస్తే ఈ సోకాల్డ్ జగన్మోహన్ రెడ్డి యొక్క బిస్కెట్లు తినే
కాపు నాయకులు కొంతమంది, నేను ఇందాక చెప్పా, పేరుని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, ముద్రగడ పద్మనాభం, ఇలాంటి వాళ్ళంతా విపరీతంగా రెచ్చిపోయి ఇళ్లలో ఆడాలను తీసుకొచ్చి మరి పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిత్వ హననం చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉన్న ఆడాలను కూడా తీసుకొచ్చి వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా వ్యక్తిత్వ హననం చేశారు. ఇంత దారుణమైన రాజకీయాలు ఇంకా రాష్ట్రంలో సాగకూడదు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని అధపాతాళానికి తొక్కేయాలి అనేటువంటి దృఢ సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు పనిచేశారు. అదే సంకల్పంతో కూటమిని ప్రకటించారు రాజమండ్రి సెంట్రల్ జైలు బయట. దానికి వచ్చిన రిజల్టే 151 మధ్యలో 5 తీసేసి కేవలం 11 సీట్లకి ప్రతిపక్ష హోదా కూడా లేనంత దారుణ స్థాయికి జగన్మోహన్ రెడ్డి పడిపోవటం. ఆంధ్ర రాష్ట్రంలో కాపులకి రాజ్యాధికారం వచ్చింది పవన్ కళ్యాణ్ గారి వల్లే. ఆ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారిని రోల్ మోడల్గా తీసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ ఎన్నికలకి ముందే ఆయన సొంత డబ్బులు వెచ్చించి కౌలు రైతులు చాలామందిని చాలా మీటింగులు పెట్టి మరీ ఆదుకున్నటువంటి పరిస్థితి. ఆయన ఎంత దానం చేశాడో, ఆయన యొక్క సొంత డబ్బుని ఎంత త్యాగం చేశాడో జనసేన నాయకులకి, కార్యకర్తలకి, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరికీ బాగా తెలుసు. అలాంటి వ్యక్తి మీద విషం జమ్మాలనుకున్న జగన్మోహన్ రెడ్డి ఏమైపోయాడో కూడా అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి పర్టికులర్గా ఆంధ్ర రాష్ట్రాన్ని నలుగురు రెడ్ల చేతిలో పెట్టి వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాంటి 4 చేతిలో పెట్టేసి ఆయన ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని 5 సంవత్సరాల్లో విపరీతంగా దోచుకున్నటువంటి పరిస్థితులు. ఇప్పుడు మీరు చూసుకుంటే కాకాని గోవర్ధన్ రెడ్డి క్వాజ్ మైనింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. మిథున్ రెడ్డి ఒక ఎంపీగా ఉండి ఆయన లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యాడు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అనుయాయులు ఇదే కేసుల్లో అరెస్ట్ అయ్యారు. వైఎస్ అవినాష్ రెడ్డి బాబాయ్ గొడ్డల కేసులో అరెస్ట్ అయ్యే రోజులు ముందు ఉన్నాయి. ఇదే లిక్కర్ స్కీమ్లో జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో దీన్ని బట్టి మీరు గమనించాల్సింది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన ప్రతి స్కామ్ జగన్మోహన్ రెడ్డి అనుయాయులైన 10 మంది రెడ్ల వల్ల జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఈ 10 మంది రెడ్లను యూజ్ చేసుకొని ఆంధ్ర రాష్ట్రంలో సహజ వనరుల్ని, మానవ వనరుల్ని కొల్లగొట్టాడు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. పైగా బోరుగడ్డ అనిల్ లాంటి కొంతమంది ఎవరైతే ప్రజాస్వామ్యానికి పనికిరారో, విపరీత మనసుందో వాళ్ళందరినీ పవన్ కళ్యాణ్ గారి మీద ప్రయోగించారు, చంద్రబాబు నాయుడు గారి మీద ప్రయోగించారు. ఖచ్చితంగా అరగంట టైం ఇవ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు అంటే అబ్బా గొడుగులు నేసేస్తానని చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడిన అదే బోరుగడ్డ అనిల్ పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ భార్యల గురించి, పవన్ కళ్యాణ్ పిల్లల గురించి ఎంత దారుణంగా మాట్లాడాడో మీరు గమనించాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక నాయకుడిని విపరీతంగా వ్యక్తిత్వ హననం చేస్తే కనీసం గౌరవ మర్యాదలు ఇవ్వటం నేర్చుకోండి అని చెప్పి మాట్లాడాల్సిన జగన్మోహన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతా, ఎక్కిలి నవ్వులు నవ్వుతా చేసినటువంటి పరిస్థితులు. ఆయన అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో ఒక్క రోజన్నా పవన్ కళ్యాణ్ గారి సభలకి ఆయన సరిగా పర్మిషన్స్ ఇచ్చారా? కనీసం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యేటప్పుడు ఆయన హైదరాబాద్ నుంచి వస్తుంటే సరిహద్దుల్లో ఆపలేదా? వైజాగ్ లో ఒక ప్రోగ్రాం కోసం వెళ్తే ఆ వైజాగ్ లో ప్రోగ్రాం కోసం వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారిని అదే నోవాటెల్ హోటల్లో ఆయన రూమ్ లోనే బందీని చేసి ఆ ప్రోగ్రాం జరగనీయకుండా వైజాగ్ నుంచి విజయవాడ పంపిలేదా? ఇది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దమనకాండ. పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిత్వ పరంగా చేసినటువంటి దమనకాండ. ఇది పవన్ కళ్యాణ్ గారి మీద చేశారు అనుకునే దానికంటే కాపుల మీద చేశారు అనుకోవటం 100% ఉత్తమం. ఎందుకంటే కాపులు ఒకసారి బలపడితే మన పరిస్థితి ఏంటి? ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఒక 30 ఏళ్ల పాటు రాజకీయం చేస్తే మనం జీవితంలో 30 ఏళ్ల పాటు తిరిగి ముఖ్యమంత్రి కాలేము అనే స్పృహతోటి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారి మీద కాపు నేతల్ని, కాపు నాయకుల్ని, సోషల్ మీడియాని, బులుగు మీడియాని పెట్టి విపరీతంగా విష ప్రచారం చేయటం, ఆయన వ్యక్తిత్వంగా హ్యూమిలేట్ చేయటం అనేది చేశారు. కాకపోతే ఫైనల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే, చెప్పాలనుకున్నది ఏంటంటే, ఎవరు ఎన్ని చెప్పినా కాపులందరికీ నాయకుడు, కాపులందరూ ఓన్ చేసుకున్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఒక కుల ప్రాతిపదికన మాట్లాడడం కరెక్ట్ కాదు, కానీ వాస్తవంగా ఉన్న పరిస్థితి అయితే ఇదే. ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి బ్రాండ్ ఇమేజ్ విపరీతంగా పెరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ ఇమేజ్ విపరీతంగా తగ్గిపోయింది. అదేవిధంగా పాతాళంలో పడిపోయే రోజులు కూడా అతి త్వరలోనే ఉన్నాయి. మీరు మీ పక్కనున్న కాపు నాయకుల్ని మీరు బిస్కెట్లు వేస్తే ఆ బిస్కెట్ల కోసం ఆశపడి మీ అడుగులకి మడుగులొత్తే కాపు నాయకులతోటి ఇంకెంత రెచ్చిపోయినా, మీ బులుగు మీడియాల్లో ఎన్ని అసత్య కథనాలు ప్రచారం చేసినా చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ ఊడేది లేదు, రాలేదు లేదు. అసలు మిమ్మల్ని
నమ్మటమే మానేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి అండ్ తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం.